హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/angmvideos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క మెయిల్ ద్వారా పొందొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుంటారు. అది విండోస్ 7 కావచ్చు, విండోస్ 10 కావచ్చు, 9, XP, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు అందులో మనం ఓపెన్ చేసిన అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ మినిమైజ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న టాస్క్ బార్ని చూసారు, ఆ టాస్క్ బార్ మీదకి ఆటోమేటిక్గా వచ్చి హైడ్ అయిపోతే మరి ఓపెన్ చేయాలన్నా మనం టాస్క్ బార్ మీదే ఓపెన్ చేసుకుంటాం. సో అదే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, మ్యాక్ ఓఎస్ ఉందనుకోండి, మ్యాక్ ఓఎస్లో అయితే ఓపెన్ చేసిన అప్లికేషన్స్ని మినిమైజ్ చేసినప్పుడు మనకు డాక్యుమెంట్ ట్రేలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుంది డాక్యుమెంట్ ట్రే. సో ఆ డాక్యుమెంట్ ట్రేలోకి వెళ్ళిపోయినప్పుడు మరి మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్ ఓఎస్లో మాత్రమే ఇలాంటి పాసిబుల్ ఉంటుంది. అలా కాకుండా విండోస్లో కూడా ఇలాంటి డాక్ ట్రేని మనం ఏర్పరచుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాకెట్ డాక్ చూడండి, రాకెట్ డాక్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక లింక్ వచ్చేస్తుంది, అబౌట్ రాకెట్ డాక్ అని. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు శాంపిల్ వీడియో కూడా చూపిస్తుంది. దీనికి రిలేటెడ్ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ టాప్లోనే డౌన్లోడ్ అనే ఒక లింక్ ఉంది. ఈ డౌన్లోడ్ అనే లింక్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వర్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది మనకి ఇన్స్టాల్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ డౌన్లోడ్ రాకెట్ డాక్ అని చూడండి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి అది ఆటోమేటిక్ ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసి ఓపెన్ బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ అయింది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇది సి ప్రోగ్రామ్ ఇక్కడున్న C:\\లో ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ డెస్క్టాప్ ఐకాన్ కావాలనుకుంటే క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ ప్రెస్ చేయగానే చూడండి మొత్తం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వన్స్ మనం చూడండి ఇక్కడ ఆ డాక్టర్ ట్రే రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది కదా మనకు, రాకెట్ డాక్ అని. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ రాకెట్ డాక్ అని చూడండి ఇలా ట్రే అనేది డిస్ప్లే చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం మన కంప్యూటర్ని మ్యాక్ ఓఎస్ లాగానే ఫీల్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇంకేదైనా అప్లికేషన్ మై డాక్యుమెంట్స్ చూడండి, మై పిక్చర్స్, రీసైకిల్ బిన్, ఇక్కడ డాక్ సెట్టింగ్స్ ఉన్నాయి. డాక్ సెట్టింగ్స్లో చూడండి ఐకాన్స్ వాటి సైజ్ ఎంత ఉండాలి, ఒపాసిటీ, ఓకే, ఎంత సైజు కావాలనుకుంటే ఐకాన్ సైజ్ని మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత హవర్ ఎఫెక్ట్స్, జూమ్ బబుల్ టైపా చూడండి, ప్లాట్యూ టైప్ కావాలంటే ప్లాట్యూ టైప్ వస్తుంది. ఒకవేళ ఫ్లాట్ టైప్ కావాలనుకుంటే ఫ్లాట్ టైప్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పొజిషన్ ఎక్కడ టాప్లో ఉండాలన్నా చూడండి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ టైప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ కావాలనుకుంటే రైట్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. లేయరింగ్ ఆల్వేస్ టాప్లో ఉండాలా లేకపోతే ఆల్వేస్ బాటంలో ఉండాలనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక స్టైల్స్, క్రిస్టల్ చూడండి థీమ్ వచ్చేసి ఈ టైప్లో ఉంది. మనకు యాస్ట్రో గ్లాస్ టైప్ కావాలనుకుంటే యాస్ట్రో గ్లాస్ టైపు, చూడండి యాస్ట్రో ఐకాన్స్ టైపు, ఇట్లా రకరకాల మనకు థీమ్స్ ఉన్నాయి. ఏ థీమ్ కావాలనుకుంటే మీరు ఆ థీమ్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, వాటికి ఫాంట్, ఇక బిహేవియర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఐకాన్ అటెన్షన్ ఎఫెక్ట్ వచ్చేసి బౌన్స్ టైప్ ఉండాలన్నా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత. ఓకే, సో ఇలా మీ యొక్క డెస్క్టాప్కి డాక్ టైప్ ట్రే తెచ్చుకోవచ్చు. అంటే మీ యొక్క మ్యాక్ కంప్యూటర్లో ఎలా అయితే వాడుతున్నామో మనం అలాగే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీ కంప్యూటర్లో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డైరెక్ట్గా చూడండి, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్ ద్వారా పొందొచ్చు. తర్వాత మీ యొక్క తోటి మిత్రులందరికీ వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదంటే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ఇంక ఇతర ఏవైతే సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయో వాటి ద్వారా షేర్ చేయగలరని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.